ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లిమిట్ సిగ్మా ఆర్ లిమిట్ సమ్మేషన్ యాజ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఓకే, చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక క్లారిఫికేషన్. ఫస్ట్ వీడియోలో డెఫినెట్ ఇంటిగ్రల్ ఫస్ట్ పేజ్లో చెప్పుకుంది. జామెట్రికల్ సిగ్నిఫికెన్స్ దగ్గర చెప్పినప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఏం చెప్పానంటే అక్కడ జస్ట్ ఏం రాశానంటే సమ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ వాల్యూస్ ఫ్రమ్ x = a to x = b అని రాశాను. బట్ యాక్చువల్లీ అది సమ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ వాల్యూసే ఇంటూ dx అని ఉంటుంది. ఓకే, ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఆ a to bని కొన్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసేసి ఇంటూ dx అని రాసుకుంటాం అనమాట. సో సమ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ వాల్యూస్ ఇంటూ dx, అది ఇట్స్ నాట్ జస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ వాల్యూస్. సరే, ఇప్పుడు ఇఫ్ యూఆర్ గివెన్ లిమిట్ n tends to infinity, జాగ్రత్త చూడండి, ఇక్కడ లిమిట్ n tends to infinity 1/n ఇంటూ సిగ్మా r = 1 to n ఆర్ 0 to n - 1, ఇంకేదైనా కానీ 1 to n f(r/n) ఇలా ఉందనుకోండి ఫంక్షన్. ఓకే, దీన్ని యాక్చువల్ మనం చేసేది ఏంటంటే ఇక్కడ సపోజ్ నీకు ఒక కర్వ్ తీసుకుంటున్నాను, జాగ్రత్త చూడండి, ఇట్లా ఉందనుకోండి కర్వ్ ఫ్రమ్ a to b. ఓకే, ఈ లెంత్ ఏదైతే ఉందో 1 to n 1/n స్మాలెస్ట్ పార్ట్ ఒకటి తీసుకుంటున్న, జాగ్రత్త చూడండి, అది ఈ విత్ dx అంటే నెగ్లిజిబుల్ లెంత్ అనమాట. ఆ dx ఇక్కడ మనకేంటంటే ఈ లెంత్ మొత్తాన్ని ఏదైతే ఉందో n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే, లెంత్ 1 తీసుకుంటున్నాను, n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే లెంత్ 1 దీని ప్రకారంగా, తర్వాత మళ్ళీ kn అని తీసుకుంటాం. ఫస్ట్ ఇది చూడండి, ఈ లెంత్ 1 ఉంటే n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసామనుకోండి, దాన్ని n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ లెంత్ ఏమవుతుంది 1/n అవుతుంది, అవునా కదా? ఓకే, n ఈక్వల్ పార్ట్స్. తర్వాత ఈ లెంత్ ఏంటి, ఇది ఎంత డిస్టెన్స్లో తీసుకున్నామో తెలియదుగా మనకి. లెట్స్ సే ఈ డిస్టెన్స్ r అనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ r అనుకుందాం. సో డిస్టెన్స్, జస్ట్ సెకండ్, ఫస్ట్ ఇక్కడ వరకు లెంత్ ఏమవుతుంది 1/n, ఇంకొక 1/n, ఇంకొక 1/n, 2/n, నెక్స్ట్ 3/n, 4/n, 5/n, అట్లా ఈ లెంత్ r/n అయింది అనుకోండి. నేను ఒక్కొక్క పార్ట్ లెంత్, ఒక్కొక్క స్ట్రిప్ లెంత్ 1/n అనుకున్నాం కదా. ఒక్కొక్క స్ట్రిప్ లెంత్ 1/n అయితే ఫస్ట్ 1/n, తర్వాత 2/n, 3/n అట్లా. సో r పార్ట్స్ దగ్గర r/n అనుకుంటే ఆ స్ట్రిప్ లెంత్ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది f(r/n) అనమాట. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐవ్ రిటర్న్ హియర్. ఇక్కడ r వాల్యూ అనేది ఎప్పుడైతే నేను ఏరియా అంటున్నానో ఇది, ఓకే, ఎప్పుడైతే ఏరియాలా తీసుకుంటున్నానో ఇది f(r/n) ఇంటూ r/n-ఏగా. ఓకే, సారీ, f(r/n) ఇంటూ dx-ఏగా. ఈ స్ట్రిప్ విడ్త్ ఏంటి dx, ఆ లెంత్ ఎంత f(r/n). సో f(r/n) ఇంటూ dx. ఇట్లా ప్రతి స్ట్రిప్కి నేను ఇక్కడ డిస్టెన్స్లో ఇంకొక స్ట్రిప్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ dx-ఏ కదా విత్ f(r/n). ఆ r అనేది డిపెండ్ అవుతుంది నువ్వు ఎంత డిస్టెన్స్లో తీసుకున్నావు అనేది. ఫస్ట్ ఇక్కడ r అనేది 1 అంటే 1/n, 2/n, 3/n, 4/n, 5/n, 6/n, 7/n, 8/n అండ్ సో ఆన్ అప్ టు n/n. ఓకే, సో ఒక్కొక్క స్ట్రిప్కి ఒక్కో లెంత్ ఉంటుంది. ఇదే లెంత్ ఆఫ్ ది స్ట్రిప్ అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు f(r/n) ఇస్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రిప్, whereas 1/n is the width of the strip. Okay, whereas 1/n is the width of the strip. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను రాసింది ఏంటి, విడ్త్ ఆఫ్ ది స్ట్రిప్ ఇంటూ లెంత్ ఆఫ్ ది స్ట్రిప్ అంటే ఇండైరెక్ట్గా అదేంటి ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులరేగా. చూడరా, ఈ dx అనేది స్మాలెస్ట్ పాసిబుల్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది నీకు ప్రాపర్ రెక్టాంగిల్ రావడానికి, అంటే ఆల్మోస్ట్
ఈక్వల్ టు రెక్టాంగిల్ అవ్వాలి. అది ఇప్పుడైతే రెక్టాంగిల్ కాదు, నీకు యాక్చువల్ అది స్ట్రిప్ ఎలా ఉంటుంది చూడండి, కొంచెం వైడెన్గా చూస్తే దిస్ ఇస్ హౌ ద స్ట్రిప్ లుక్స్. అవునా కదా, అంటే పైన కర్వ్ ఉంది కదా, కిందంటే ఎక్స్ యాక్సిస్ ఉందిలే కానీ బట్ పైన అయితే నీకు కర్వ్ ఉంది కాబట్టి కొంచెం జూమ్ చేసి చూస్తే దిస్ ఇస్ హౌ ద స్ట్రిప్ లుక్స్. బట్ ఎప్పుడైతే నువ్వు ఇది స్మాలెస్ట్ విడ్త్ అనేది స్మాలెస్ట్ పాసిబుల్ తీసేసుకుంటావో అప్పుడు ఏమవుతుంది, విడ్త్ అనేది స్మాలెస్ట్ పాసిబుల్ తీసుకుంటే దిస్ బికమ్స్ రెక్టాంగిల్. ఓకే, వెన్ విడ్త్ ది స్మాలెస్ట్, అది విడ్త్ స్మాలెస్ట్ అని ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుంటామో ఆ స్ట్రిప్ కాస్త రెక్టాంగిల్లా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో నౌ దట్ బికమ్స్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ విడ్త్ ఇంటూ లెంత్, దట్ ఈస్ వాట్ వి రిటర్న్. మళ్ళీ చూడండి, సో ఒక లెంత్ 1 ఉన్న అలాంటి 1 లెంత్స్ ఎన్నైనా తీసుకుంటాం, తర్వాత చూద్దాం అది. ఫస్ట్ అయితే లెంత్ 1 ఉంది అనుకుందాం. ఓకే, ఇది ఇక్కడ మీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కర్వ్ డయాగ్రాము నేను అలా తీసుకున్నాను అంతే. ఓకే, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది కర్వ్లో ఆ ఏరియా ఎలా ఫైండ్ చేస్తున్నాం అనే దానికి చెప్తున్నాను అనమాట. లెంత్, ఆ లెన్స్ 1 లెన్స్ కన్వర్ట్ చేస్తాను అది. సో ఒక లెంత్ 1 ఆ పార్ట్ వరకు తీసుకుంటే దాన్ని n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. n ఈక్వల్ పార్ట్స్, వి కన్వర్టింగ్ దట్, డివైడింగ్ ద length on the x-axis where the curve lies into n equal parts. So each strip length, each strip width becomes 1/n. అవునా, సో దాన్నే dx అని తీసుకుంటున్నాం ఇక్కడ. నా నెక్స్ట్ 1/n, 2/n, 3/n అండ్ సో ఆన్ అప్ టు n/n. అలాంటి ఎన్ని ఉన్నాయి, n స్ట్రిప్స్ ఉన్నట్టు ఇండైరెక్ట్గా. బట్ తర్వాత దాన్ని n టెండ్స్ టు ఇన్ఫినిటీ అని రాస్తున్నాం, ఎందుకంటే లెంత్ 1/n అంటే స్మాలెస్ట్ అని కాదు కదా, n అనేది ఒక నెంబరే కదా. ఎప్పుడైతే n ఇన్ఫినిటీ అని పెట్టానో ఓన్లీ దెన్ 1/n బికమ్స్ ద స్మాలెస్ట్ పాసిబుల్. అవునా కదా, ఎప్పుడైతే n ఇన్ఫినిటీ అని రాశానో ఓన్లీ దెన్ 1/n బికమ్స్ స్మాలెస్ట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమని రాస్తున్నానంటే లిమిట్ సిగ్మా ఆ లిమిట్ సిగ్మాని డెఫినెట్ ఇంటిగ్రల్లా రాస్తాను. ఓకే, r/nని x అని రాసుకుంటాం, 1/nని dx అని రాస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి లిమిట్ సిగ్మా ఇంటిగ్రల్, లిమిట్స్ని ఎలా రాస్తాం, r = 1 to n అనే దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటాం చూడండి. నా దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. ఇది దిస్ ఇస్ హౌ యూ కన్వర్ట్. ఓకే, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఇది. లిమిట్ సిగ్మాని ఇంటిగ్రల్ రాసుకుంటాం, r/nని x అని రాసుకుంటాం, 1/nని dx అని రాసుకుంటాం. ఓకే, నా అట్లానే ఇంకోటి చూడండి, సపోజ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సిగ్మా r = 1 to kn. ఓకే, k టైమ్స్ ఆఫ్ n, f of r/n ఇట్లా ఉందనుకోండి. సో ఇక సింపుల్గా r = 1 to n లేదు, దేర్ ఆర్ లాట్ మెనీ కర్వ్స్ అనమాట. ఇలాంటి లెంత్ 1 అనేవి చాలా ఉన్నట్టు ఇక్కడ ఈసారి. దిస్ కెన్ బి రిటన్ యాజ్, చూడండి అది లిమిట్ సిగ్మా డెఫినెట్ ఇంటిగ్రల్, r = 1 to n అంటే మనం 0 to k అని రాసుకోవాలి. ఇందాకంటే r = 1 to n కాబట్టి 0 to 1 అని రాసాం. r = 1 to kn ఉంటే 0 to k, r/nని xతో 1/nని dxతో రీప్లేస్ చేస్తాం. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ప్రూఫ్ అన్ని పక్కన పెట్టేయండి, అర్థమైతే అర్థం కాకపోయినా కానీ అది మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో నువ్వు చేయాల్సిందల్లా క్వశ్చన్లో లిమిట్ సిగ్మాని ఇంటిగ్రల్లో రాసుకోవటం, r = 1 to n కానీ 0 to n కానీ, r = 1 to n ఉన్నా, r = 0 to n ఉన్నా, 1 to n-1 ఉన్నా, వీటన్నిటిలో అదే ఇంకా. ఓకే, ఇంటిగ్రల్ 0 to 1 అని రాసేస్తాం, r/nని xతో రీప్లేస్ చేస్తావు, 1/nని dxతో రీప్లేస్ చేస్తావు, అంతే. అది దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు డూ. ఓకే, r = 1 to kn ఉంటే ఇంటిగ్రల్ 0 to k f of x dx. అది ఓకేనా. నా ప్రాబ్లమ్స్లోకి వస్తే చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, limit n tends to infinity, sigma r = 1 to n, r = 1 to n, 1/√4
4n² మైనస్ r². ఇది క్వశ్చన్. ఓకే, సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా కనపడినా లేదంటే అప్ టు ఇన్ఫైనట్ టర్మ్స్, సిగ్మా ఇవ్వాల్సిన అవసరం లేదురా, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చి n టర్మ్స్ కనపడినా కానీ. ఇప్పుడు సింగిల్ టర్మ్లో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే నువ్వు అది లిమిట్ క్వశ్చన్లా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి వరుసగా n టర్మ్స్ ఇచ్చారో లేదంటే సిగ్మా టర్మ్స్లో ఇచ్చారో వెంటనే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది లిమిట్ క్వశ్చన్ కాదు, అది డెఫినెట్ ఇంటిగ్రల్ క్వశ్చన్. ఓకే, సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ సిగ్మా. ఫస్ట్ చూడండి ఎలా ఉంటుందో క్వశ్చన్. 1/n రావాలి, f(r/n)లో కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో 1/n రావాలంటే డినామినేటర్ నుంచి n కామన్ రావాలి. డినామినేటర్ నుంచి n కామన్ రావాలంటే అక్కడ ఉన్న స్క్వేర్ రూట్ లోపల n² కామన్ తీయాలి. సిగ్మా r ఈక్వల్స్ టు 1 to n. సో n బయటకు వచ్చి √4 మైనస్ r²/n². దిస్ ఇస్ వాట్ వి రిటర్న్. నా ఇప్పుడు ప్రాపర్గా ఫార్మాట్లో రాసుకుంటే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా r ఈక్వల్స్ టు 1 to n 1/√4 మైనస్ r/n². ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది. ఇప్పుడు దీని ఎలా రాయబోతుంది చూడండి. లిమిట్ సిగ్మాని డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to 1 అని రాసేస్తాం. 1/√4 మైనస్ x², r/n xతో రీప్లేస్ చేస్తాం, 1/n dxతో రీప్లేస్ చేస్తాం. అవునా? సో 1/√a² మైనస్ x² అంటే సైన్ ఇన్వర్స్ x/a. సో సైన్ ఇన్వర్స్ x/2 లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. సైన్ ఇన్వర్స్ 1/2 అంటే π/6 మైనస్ 0. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా? ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ప్లస్ 1/n ప్లస్ 1 ఆర్ 1/n ప్లస్ 1 ప్లస్ 1/n ప్లస్ 2 ప్లస్ 1/n ప్లస్ 3 అండ్ సో ఆన్ అప్ టు 1/6n. ఇలా ఇచ్చినప్పుడు చూడండి, ఆ సిగ్మా కూడా నువ్వే రాసుకోవాలి. ఈసారి ఫస్ట్ క్వశ్చన్లో సిగ్మా కూడా నేనే ఇచ్చాను, ఈసారి నువ్వు సిగ్మాలో కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. జాగ్రత్త చూడండి ఈ పార్ట్. ఇక్కడ ప్రతి టర్ము ఒకే ఫార్మాట్లో కనిపించాలిరా. ఫస్ట్ టర్మ్ ఎలా ఉంది? 1/n ప్లస్ 1, నెక్స్ట్ 1/n ప్లస్ 2 అట్లా. సో లాస్ట్ టర్మ్ కూడా నువ్వు 1/n ప్లస్ అని రాయాలి. ఆ n ప్లస్ ఏంటి అక్కడ? 5n ఉంది. n ప్లస్ 5n ఉంది. ఇప్పుడు 1/n అనేది రావాలా? ఫస్ట్ 1/n చెక్ చేసుకోండి. ఈ 1/n తీసుకురావాలి అంటే డినామినేటర్లో నుంచి అక్కడ ఉన్న ప్రతి టర్మ్ నుంచి n కామన్ తీయాలి. నౌ ఇఫ్ యూ టేక్ n కామన్, దిస్ ఇస్ వాట్ యూ గోయింగ్ టు గెట్ 1/1 ప్లస్ 1/n ప్లస్ 1/1 ప్లస్ 2/n ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/1 ప్లస్ 5n/n అని రాసుకుంటాం. 1/1 ప్లస్ 5n/n. ఓకే, ఇప్పుడు సిగ్మాలో కన్వర్ట్ చేయండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సిగ్మా r ఈక్వల్స్ టు 1 to చూడండి 1/n 2/n 3/n అండ్ సో ఆన్ అప్ టు 5n/n. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు? 5n టర్మ్స్ ఉన్నట్టు. సో r వాల్యూస్ వేరీ ఫ్రమ్ 1 to 5n. ఫంక్షన్ ఏంటి? 1/1 ప్లస్ r/n. ఓకే, ఇప్పుడు చూడండి ఆ లిమిట్ ఎలా రాస్తారా? లిమిట్ సిగ్మా డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to ఏమని రాయాలి? r ఈక్వల్ టు 1 to kn ఉంటే 0 to 1 కాదు. ఈసారి ప్రీవియస్ క్వశ్చన్లో r ఈక్వల్ టు 1 to n ఉంది కాబట్టి 0 to 1 అని రాసాం. ఈసారి 1 to 5n ఉంది కాబట్టి 0 to 5 అని రాస్తాం. అండ్ 1/1 ప్లస్ x dx. సో లాగ్ మోడ్ 1 ప్లస్ x ఇంటిగ్రల్ 0 to 5. 5 పెట్టేస్తే log 6 వచ్చేస్తుంది, 0 పెట్టేస్తే log 1 విచ్ ఇస్ 0. సో log 6 అది ఫైనల్ ఆన్సర్. అట్లా ఓకేనా? 1/n తీసుకురావాలి. ఫస్ట్ ఏంటంటే ప్రతి టర్మ్ని ఒకేలా ఉండేలా రాసుకోవాలి. చూడండి ఇంకో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ లిమిట్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/na ప్లస్ 1/na ప్లస్ 1
ప్లస్ 1 బై ఎన్ఏ ప్లస్ 2 అండ్ సో ఆన్ ప్లస్ 1 బై ఎన్బి. ఓకే, మళ్ళీ సిమిలర్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ఫస్ట్ నువ్వు ఇక్కడ ఈ ఎన్బిని మార్చుకోవాలిరా, ఎందుకంటే నీకు కనిపించే ప్రతి టర్మ్ ఒకేలా ఉండాలి. ఇక్కడేమో ఎన్ఏని ఎన్ఏ ప్లస్ 0 అని రాద్దాం. ఓకే, ఎన్ఏ ప్లస్ 0, ఎన్ఏ ప్లస్ 1, ఎన్ఏ ప్లస్ 2 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి, సారీ ఎన్ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ, అంతేనా కదా? అంటే ప్లస్ ఎన్ఏ మైనస్ ఎన్ఏ రాసాం, ఎందుకంటే ప్రతి టర్మ్లో ఎన్ఏ ప్లస్ అనే ఉంది. సో లాస్ట్ టర్మ్ను కూడా నువ్వు ఎన్ఏ ప్లస్ వచ్చేలా రాసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ, టేక్ ఎన్ కామన్ ఫ్రమ్ ద డినామినేటర్ అండ్ ఏమొస్తుందో చూడండి. 1 బై ఏ ప్లస్ 0 బై ఎన్ ప్లస్ 1 బై ఏ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 బై ఏ ప్లస్ 2 బై ఎన్ అండ్ సో ఆన్ అప్ టు 1 బై ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ బై ఎన్. ఇప్పుడు మార్చుకున్న తర్వాత లిమిట్ ఎన్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎన్ ఇంటూ సిగ్మా చూడండి. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 టు బి మైనస్ ఏ ఇంటూ ఎన్ రా. చూడండి 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు బి మైనస్ ఏ ఆఫ్ ఎన్. సో ఆర్ ఈక్వల్ టు 0 టు బి మైనస్ ఏ ఆఫ్ ఎన్ 1 బై ఏ ప్లస్ ఆర్ బై ఎన్ ఇలా కన్వర్ట్ చేసుకో. ఇప్పుడు ఇంకా లిమిట్ సిగ్మా, నార్మల్ క్వశ్చన్ ఇంకా అది లిమిట్ సిగ్మా ఇంటిగ్రల్ 0 టు బి మైనస్ ఏ అని రాస్తాం. 1 బై ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్, మళ్ళదే లాగ్ మోడ్ ఏ ప్లస్ ఎక్స్ లిమిట్స్ ఫ్రమ్ 0 టు బి మైనస్ ఏ. బి మైనస్ ఏ పెట్టేస్తే లాగ్ బి వస్తుంది, 0 పెట్టేస్తే లాగ్ ఏ వస్తుంది. సో విచ్ ఈస్ లాగ్ ఆఫ్ బి బై ఏ, దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా, చూసుకుంటా సార్ ఇది. నెక్స్ట్ లిమిట్ n tends to infinity 1 power m plus 2 power m plus 3 power m. ఇది వద్దురా, సింపుల్ క్వశ్చన్. 1 by 1 plus root n plus 1 by 2 plus root of 2n plus 1 by 3 plus root of 3n and so on plus 1 by n plus root of n square. జాగ్రత్త చూడండి. సో ఫస్ట్ స్టెప్ నేను అన్నట్టు 1 by n కామన్ తీసుకోవాలి కాబట్టి లిమిట్ n tends to infinity 1 by n అని రాసేయండి ఫస్ట్ అయితే, అంటే డినామినేటర్ నుంచే కదా n కామన్ వస్తున్నట్టు నీకు అక్కడ. నా 1 by 1 by n plus root n by n plus 1 by 2 by n plus root 2n by n plus 1 by 3 by n plus root 3n by n and so on plus 1 by n plus root n square by n. అది ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ప్రతి దాంట్లో నీకు n లోపలికి వెళ్తే n స్క్వేర్ అయిపోతుంది అండ్ ఒక్కొక్క n క్యాన్సిల్ అయిపోతూ వస్తుంది అనమాట. సో 1 by 1 by n plus root of 1 by n plus 1 by 2 by n plus root of 2 by n plus 1 by 3 by n plus root of 3 by n and so on up to 1 by n plus root of n by n. This is what you will get. Okay, ఇప్పుడు ఇంక సింపుల్గా లిమిట్ సిగ్మాలో మార్చుకోవాలి కదా. లిమిట్ n tends to infinity 1 by n into sigma r equals to 1 to n 1 by r by n plus root of r by n
1/r/n plus root of r/n. Now which changes to limit sigma definite integral 0 to 1 1/x plus root x dx. ఇప్పుడు ఇంక నార్మల్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ రాదు. 0 to 1 x plus root x అంటే ఎట్లా చేస్తారు ఆలోచించండి ఒకసారి పాజ్ చేసుకొని. 1/root x కామన్ తీస్తే we have root x plus 1 dx. సో ఆ root x plus 1 ని t అనుకుంటే 1/2 root x dx equals to dt. So which will be converted to integral x0 అయితే t1, x1 అయితే t2, 1/root x అంటే 2 dt by t. So log mod t, 2 into log mod t లిమిట్స్ ఫ్రమ్ 1 to 2 అంటే 2 log 2 వచ్చేస్తుంది, log 4 అనమాట ఆన్సర్. అదే ఓకేనా. నెక్స్ట్ అట్లానే ఇప్పుడు దాకా మనం లిమిట్ సిగ్మా చూసాం, అంటే లిమిట్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఎట్లా చేయాలని చూసాం, అవునా. ఇప్పుడు లిమిట్ ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉందనుకోండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెక్స్ట్, ఇదొక డిఫరెంట్ మోడల్. ప్రొడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఏం చేయాలనేది చూడండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 1/n, n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 1/n బై n. సో దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి ఏమొస్తుంది చూడండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 into 2 into 3 into and so on up to n whole power 1/n by n. ఈ n కూడా బ్రాకెట్ లోపల పంపిస్తే ఏం జరుగుతుంది చూడండి. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 చూడండి కింద n బ్రాకెట్ లోపలికి వెళ్తే n పవర్ n అయిపోతుంది కదా. చూడండి ఏం రాస్తానంటే ఇక్కడే రాసేస్తా ఆ స్టెప్. n పవర్ n అవుతుంది, అప్పుడే కదా n పవర్ n హోల్ పవర్ 1/n అంటే యూ విల్ గెట్ n. ఓకే, సో 1/n ఇంటూ 2/n ఇంటూ 3/n ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు n/n. ఒక్కొక్క టర్మ్కి ఒక n ఇచ్చాను రా పైన కింద. ఓకే, సో హోల్ పవర్ 1/n అది ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయింది మనకి. ఇప్పుడు అవే టర్మ్స్ సమ్లో ఉండుంటే లిమిట్ సిగ్మా అని రాసుకునే వాళ్ళం, బట్ సమ్లో లేవు కదా, ప్రొడక్ట్లో ఉన్నాయి. సో మనకి సమ్ ఉంటేనే తెలుసు ఎలా చేయాలనేది, కానీ అక్కడ ప్రొడక్ట్ ఉంది. సో ప్రొడక్ట్ని సమ్లో కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఏంటి, ప్రొడక్ట్ని సమ్లోకి కన్వర్ట్ చేసే ప్రాపర్టీ ఏంటి, ఫంక్షన్ ఏంటి, ప్రొడక్ట్ని సమ్లో కన్వర్ట్ చేసే ఫంక్షన్ ఏంటి ఆర్ ప్రాపర్టీ ఏంటి అంటే లాగరిథమిక్ ఫంక్షన్. ఓకే, నా లాగ్ ఎల్ ఏం జరుగుతుంది చూడండి అక్కడ. ఇఫ్ ఏదైతే మనకి వాల్యూ అడిగారో దాన్ని ఎల్ అనుకున్నాను నేను. సో let the value be equals to L. So apply log on both sides. Okay, so now log L is equals to limit n tends to infinity log of 1/n into 2/n into 3/n into and so on up to n/n whole power 1/n. వరుసగా లాగరిథం ప్రాపర్టీ అప్లై చేసేయండి. పవర్ 1/n కాబట్టి 1/n ప్రొడక్ట్లోకి వచ్చేస్తుంది. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ అండ్ ఇవన్నీ సమ్లో కన్వర్ట్ అయిపోతాయా, లాగ్ 1/n ప్లస్ లాగ్ 2/n ప్లస్ లాగ్ 3/n అండ్ సో ఆన్ అప్ టు లాగ్ n/n. ఓకే, అది ఇప్పుడు సిగ్మాలో వచ్చేస్తుంది. సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సిగ్మా r ఈక్వల్స్ టు 1 to n లాగ్ r/n. అది ఇప్పుడు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇంటిగ్రల్ 0 to 1 log x dx. x log x minus x, ఇంటిగ్రల్ log x ఫార్ములా అదే కదరా, x log x minus x లిమిట్స్ ఫ్రమ్ 0 to 1. సో 1 పెట్టినప్పుడు 1 into log 1 0 minus 1 మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 0 పెడుతున్నప్పుడు ఇదో పాయింట్ ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. చూడండి x 0 పెడుతుంటే 0 into log 0 ఇన్ఫినిటీ ఫామ్ కదా. ఎప్పుడైతే డిఫైన్ అవ్వట్లేదో ఏం చేస్తారంటే అక్కడ లిమిట్ x టెండ్స్ టు 0 x into log x అని రాసేస్తారు. ఆ పక్కన ఉన్నది ఎట్లాగో 0నే కాబట్టి -0 అది అయిపోయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. లిమిట్ పక్కన చేస్తుంది సపరేట్గా. ఓకే, ఇక్కడ చేసేద్దాం. లిమిట్
ఎక్స్ టెండ్స్ టు 0 log x బై 1/x అని రాసుకుంటాం. log x బై 1/x విచ్ ఇస్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అది. సో ఎల్హెచ్లో అప్లై చేస్తే యూ విల్ గెట్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 1/x బై -1/x స్క్వేర్ విచ్ ఇస్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 -x అంతే విచ్ ఈస్ ఈక్వల్ టు 0. సో అది కూడా 0 రా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది నీకు -1 అని వచ్చింది అంతేనా, విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఫైనల్గా -1. అది ఓకేనా. చూడండి ఆ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మనం ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో రెండిట్లో ఎక్కడైనా కానీ ఒకవేళ ఫంక్షన్ వాల్యూ నీకు డిఫైన్ అవ్వకపోవటం కాదు, ఇండిటర్మినెంట్ ఫామ్ వస్తుంటే ఓకే, అప్పుడు లిమిట్ వాల్యూతో సాల్వ్ చేయాలన్నమాట. లిమిట్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. డైరెక్ట్గా ఇప్పుడు చూడండి x 0 పెట్టేస్తుంటే నాకు ఏం వాల్యూ రావట్లేదు. x ఇంటూ log xలో లోవర్ లిమిట్ పెడుతుంటే x 0 ఇంటూ log 0. సో log 0 అంటే -∞ వస్తుంది. సో విచ్ ఈస్ 0 ఇంటూ ఇన్ఫినిటీ. వాల్యూ అయితే డైరెక్ట్ చెప్పలేం కదా. సో 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్లా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు దాన్ని లిమిట్ అప్లై చేసుకుంటే అయిపోతుంది. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 1/x బై -1/x స్క్వేర్. దిస్ ఈస్ ది ఆన్సర్. -1 అని రాసి వదిలేకండి రా. ఫస్ట్ ఆప్షనే -1 ఉంటే ఎగిరిపోయినట్టు ఏం కాదు. log L వాల్యూ -1 విచ్ మీన్స్ L ఈక్వల్ టు e పవర్ -1 అంటే 1/e. అది క్వశ్చన్. సో ఏం చేయాలి, ప్రొడక్ట్లో ఉంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ దెన్ కన్వర్ట్ ఇట్ టు సమ్ అట్లా ఓకేనా. ఇంకోటి చేద్దాం. లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n+1 ఇంటూ n+2 and so on up to 3n by product 3n by n power 2n whole power 1/n. ఆ n అనేది బ్రాకెట్ లోపల వాళ్ళే ఇచ్చేశారు. ఇవ్వకపోయి ఉంటే కింద సపరేట్గా n² అని ఇచ్చేవాళ్ళు. అయినా కానీ నువ్వు బ్రాకెట్ లోపలికి తీసుకెళ్ళాలి దాన్ని ఆబ్వియస్లీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేనేం రాస్తానంటే ఈ 3n ఉంది చూసారా, 3nని n+2n అని రాసుకుంటాను. ఇందాకే చెప్పాను ప్రతి ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ నువ్వు చెక్ చేసుకోవాల్సిన అక్కడ ఉన్న ప్రతి టర్ము సేమ్ ఫార్మాట్లో ఉందా లేదా. n+1 n+2 అండ్ సో ఆన్ అప్ టు n+2n. సో 2n టర్మ్స్ ఉన్నట్టు ఇప్పుడు నీకు అక్కడ ఇండైరెక్ట్గా. సో కింద ఎన్ని ఎన్లు ఉన్నాయి డినామినేటర్లో, న్యూమరేటర్లో 2n టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్లో ఎన్ని ఎన్లు ఉన్నాయి n 2n టర్మ్స్ ఉన్నాయి. డినామినేటర్లో కూడా ఎన్ని ఉన్నాయంటే 2n ఉన్నాయి. సో ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క n డివైడ్ చేసేస్తే 1+1/n 1+2/n అండ్ సో ఆన్ అప్ టు 1+2n/n మొత్తానికి హోల్ పవర్ 1/n. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు డూ. ఈజ్ ఈక్వల్ టు L అనుకుందాం. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో log L is equals to limit n tends to infinity log of 1+1/n into 1+2/n into 1+2n/n and so on whole power 1/n. డైరెక్ట్గా ప్రాపర్టీ అప్లై చేసి రాసేస్తే లిమిట్ n tends to infinity 1/n into sigma log of 1+1/n, sorry sigma అప్పుడే అవుతుంది 1/n log of 1+1/n plus log of 1+2/n and so on up to log of 1+2n/n. okay, అది logarithmic properties, which is equals to limit n tends to infinity 1/n into, ఇప్పుడు ఇది నీకు సిగ్మా r ఈక్వల్స్ టు 0 to ఎక్కడి వరకు ఉందిరా 1/n 2/n 3/n అండ్ సో ఆన్ అప్ టు 2n/n అంటే 2n log of 1+r/n. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేసుకుంటే యూ విల్ గెట్ ఇంటిగ్రల్ 0 to 2
log of 1 plus x dx. సో ఫార్ములా ఏంటి? x log x మైనస్ x కదా. x log x అంటే x ప్లేస్లో 1 ప్లస్ x ఉందిరా. సో 1 ప్లస్ x ఆఫ్ log 1 ప్లస్ x మైనస్ 1 అంతే కదా. ఫార్ములా కామన్ తీసేస్తే నవ్ వీ హ్యావ్ 0 to 2. అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 0 to 2 పెట్టేస్తే ఓకే, ఫస్ట్ 2 పెట్టేస్తే 3 into log 3 మైనస్ 1. నెక్స్ట్ 0 పెట్టేస్తే 1 into log 1 మైనస్ 1. అవునా? సో log 1 ఎట్లాగో 0, మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1, 3 log 3 మైనస్ 2 వస్తుందిరా. 3 log 3 మైనస్ 2. అది దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log L. ఓకే కదా. మళ్ళీ అది log L is equals to 3 log 3 minus 2. Okay, so obviously L equals to e power 3 log 3 minus 2, which will give you e power log 3 log 3 by e square. So e power 3 log 3 అంటే e power log 27 కదరా అది, బై ఈ స్క్వేర్. ఈ పవర్ లాగ్ అంటే క్యాన్సిల్ అయిపోయి 27 by e స్క్వేర్. అది ఎల్ వాల్యూ. ఫైనల్ ఆన్సర్ ఇది అనమాట, 27 by e స్క్వేర్. ఓకేనా? ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. లిమిట్ n tends to infinity, limit n tends to infinity, sigma k equals to 1 to n, k equals to 1 to n, k power 1 by a into n power a minus 1 by a plus k power a minus 1 by a. r బదులు k ఇచ్చారు, అది చూసి కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ. k power a minus 1 by a హోల్ అపాన్ n పవర్ a plus 1. అంతా లిమిట్లో ఇన్వాల్వ్ అయింది రా. అది సిగ్మా మొత్తానికి ఉంది, ఓన్లీ న్యూమరేటర్కి కాదు మళ్ళీ. ఓకేనా? ఇది క్వశ్చన్. సిగ్మా వాళ్ళే ఇచ్చారు కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే 1 by n, ఒక n బయటికి తీసుకురావాలి. ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది అది. అవునా కదా? ఓకే, సో డినామినేటర్లో n పవర్ a ప్లస్ 1. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ ఒక n బయట రాసేస్తే 1 by n. అప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? సిగ్మా k ఈక్వల్స్ టు 1 to n. ఓకే, k పవర్ 1 by a, జాగ్రత్త చూడండి, k పవర్ 1 by a బై n పవర్ a. ఒక n తీసాం రా బయటికి, బ్రాకెట్ లోపల అలానే ఉంచుతున్నాను. n పవర్ a మైనస్ 1 by a ప్లస్ k పవర్ a మైనస్ 1 by a. అంతేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటో చూడండి. నాకు k by n రావాలి కదా అక్కడ టర్మ్లో, ఫంక్షన్లో. k by n అంటే r by n, అదే చెప్పే కదా. సో సిగ్మా k ఈక్వల్స్ టు 1 to n, k పవర్ 1 by a. నెక్స్ట్ స్టెప్లో తెగిపోతుంది చూడండి మొత్తం. k పవర్ 1 by a, n పవర్ a. నా ఇక్కడ k by n రావాలంటే n పవర్ అదంతా కామన్ తీసేయాలి కదా. n పవర్ a మైనస్ a ఎప్పుడైతే కామన్ తీస్తానో యూ విల్ గెట్ k by n హోల్ పవర్ a మైనస్ 1 by a అని రాసుకోవచ్చు. అవునా కదా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ n పవర్ a, ఇక్కడ n పవర్ a క్యాన్సిల్, n పవర్ మైనస్ 1 by a అంటే కిందకు వస్తున్నట్టే కదా అది. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 by n ఇంటూ సిగ్మా k ఈక్వల్స్ టు 1 to n
n పవర్ ఏ క్యాన్సిల్. ఈ n పవర్ 1/a కిందకు వస్తుందంటే k/n హోల్ పవర్ 1/a ఇంటూ 1 ప్లస్ k/n హోల్ పవర్ a మైనస్ 1/a. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేయండి అది. ఐ మీన్ ఆ k/n హోల్ పవర్ 1/n లోపల మల్టిప్లై చేస్తే 1/n సిగ్మా k ఈక్వల్స్ టు 1 టు n k/n హోల్ పవర్ 1/a ప్లస్ k/n హోల్ పవర్ a. అది క్వశ్చన్. ఇప్పుడు రాసుకోండి, ఇంటిగ్రల్ 0 టు 1 x పవర్ 1/a ప్లస్ x పవర్ a dx. అది దట్ ఈస్ హౌ యూ సాల్వ్ దిస్ క్వశ్చన్స్. ఓకే, లిమిట్ సిగ్మా యాజ్ డెఫినెట్ ఇంటిగ్రల్ అది చేయాల్సిందే. లిమిట్ సిగ్మా యాజ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్స్ అవి. ఓకే, చలో ఈ వీడియోలో ఇంతవరకు. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములాస్ చెప్తాను, అది చెప్తే అయిపోతుంది. రిడక్షన్ ఫార్ములాస్ చెప్తే అయిపోతుంది. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు ఇంకా కొన్ని మిస్సెలేనియస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకే.